భవిష్యత్తు తెలిసిన చిలుక. సుమనసుడు అనే రాజుకు చంద్రచూడ అనే చిలుక ఉండేది. అది మామూలు చిలుక కాదు, అన్ని భాషలు మాట్లాడుతుంది, శాస్త్రాలన్నీ తెలిసిన పండితుడు, భవిష్యత్తు కూడా చెప్పగలదు. రాజుకు మంత్రుల కంటే ఆ చిలుక మీదే ఎక్కువ నమ్మకం. మంత్రులు ఇది చూసి ఓర్చుకోలేకపోయేవారు. ఒక పక్షి వల్ల మనం పనికిరాని వాళ్ళమయ్యాం అని గుసగుసలాడుకున్నారు. మహామంత్రి కూడా దీనితో అంగీకరించినట్టుగా కోపంగా మొహం పెట్టేశాడు. మహామంత్రి ఒక పథకం వేశారు. మరుసటి రోజు మహామంత్రి మహారాజుతో ఇలా అన్నారు: మహారాజా, చిలుక నిజంగా తెలివైందో కాదో పరీక్షిద్దాం. మీరు ఎప్పుడు చనిపోతారో అడగండి. ఇది విన్న రాజుకి కుతూహలం పెరిగింది. అదే కుతూహలంతో చిలకను అడిగాడు. చిలక ఇలా చెప్పింది: పెద్ద గుడి గంట గోపురం నుండి కింద పడే రోజున మీరు చనిపోతారు మహారాజా అని చిలుక అంది. ఇది విన్న మంత్రులు సంతోషించారు. ఆ రాత్రే ప్రధానమంత్రి చాటుగా ఇంట్లో నుంచి బయలుదేరాడు. గుడికి వెళ్ళి గంట తాడుని బదులు చేసి అక్కడి నుండి బయలుదేరాడు. తెల్లవారేసరికి గంట ఢామ్ అని కింద పడింది. సేవకులు మహారాజు దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. మహారాజా, గుడి గంట పడిపోయింది అని చెప్పారు. రాజుకి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ రోజు నుండి భోజనం మానేశాడు. మంచం ఎక్కి కూర్చున్నాడు. చావు కోసం ఎదురు చూడసాగాడు. దూరం నుండి ఇదంతా గమనించిన చిలుక మహారాజు దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి ఆయన పక్కన వాలింది. రాజుతో ఇలా అనింది: రాజా, గంట పడటం వల్ల మీరు చనిపోతారని నేను చెప్పలేదు. గంట పడిన రోజు చనిపోతారని చెప్పాను. చావు అందరికీ వస్తుంది, కానీ మీరు భయంతో మిమ్మల్ని మీరే చంపుకునేలా ఉన్నారు. మీ మంత్రులు నా మాట తప్పని నిరూపించడానికి గంటను కావాలని పడేశారు. మిమ్మల్ని చంపేది గంట కాదు, మీ భయం అని అంటుంది. అది విన్న రాజు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. కోపంతో మంత్రులని దేశం నుండి వెళ్ళగొట్టాలని ఆదేశించాడు. చివరికి చిలకను తన ముఖ్య సలహాదారుడిగా చేసుకున్నాడు. ఈ కథలోని నీతి: మాటలు నమ్మితే అవే నిజమవుతాయి. భయం మనల్ని ముందే చంపేస్తుంది. అసూయపరులు మంచి మాటలను కూడా వక్రీకరించి భయం పుట్టిస్తారు. నిజమైన స్నేహితుడు బయట పెట్టినా నిజమే చెప్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.